అలాగే వరల్డ్‌కి ఒక బలమైన మెసేజ్ ఇస్తున్నామని ఉర్సులా అన్నారు. వరల్డ్ అంటే ఇనేవే మన ట్రంప్‌కే మెసేజ్. సో ఇప్పుడు ఒత్తిడి ట్రంప్ ఫీల్ అవుతాడా? తీసుకుంటాడా? ఎందుకంటే ఆయన టెన్షన్ కాగా ఇవ్వాలనుకుంటాడు కానీ టెన్షన్ తీసుకునే మనస్తత్వం కాదు కదా! ఏం చేయబోతాడు ఇప్పుడు? కాదు, మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఉర్సులా ఆమెని ఫస్ట్ తినతో మొదలు పెట్టాడు ఈవేళ పొద్దున్న. అవును. ఉర్సులా, నువ్వు అబద్ధాలు ఆడుతూ మానవ ఉర్సులా, నువ్వు అబద్ధాలే అది మొదలు పెట్టాడు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ బాగా తిట్టాడు యూరోప్, కానీ భారతదేశాన్ని తిట్టలేడు. మీరు ఇది కొంచెం నోట్ చేసుకోవాలి. హ్మ్. భారతదేశం మీద ఏం నెగిటివ్ గా అనలేదు. సెప్టెంబర్ నుంచి వాళ్ళ కామర్స్ మినిస్టరు, ట్రెజరీ, ఫైనాన్స్ మినిస్టరు ట్రంప్ ఏం తిట్టలేదు. మన మీద కోపంగా ఉన్నది కానీ తిట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది మనం ఏదో లొంగిపోయి బెదిరిపోయే దేశం కాదు, ఇది కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి అని వచ్చారు. అసలు ఈవేళ ఒకటే పాయింట్ ఆఫ్ ప్రెషర్ మన మీద అమెరికాకి, ఇంక ఏమీ లేదు. ఆ 1,00,000 మందికి H-1B వీసాస్ కావాలి, ఎక్కడికి వెళ్ళి పని చేయాలి, ఆ అంబిషన్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి కొద్దిగా మన ప్రభుత్వం ఇంకా అసలు సీరియస్ గా యాక్ట్ చేయడానికి మనకి వాళ్ళకి ఇంకా అమెరికాకి అంత ఉండే అవసరం లేదు. ఎందుకంటే మన దేశం ఫౌండేషన్ ఆత్మగౌరవం. అది ఇప్పుడే మోడీ గారే కాదు, మోడీ గారి ముందర నరసింహారావు గారు ఉన్నాయి, లేకపోతే నెహ్రూ ఉన్నాయి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అందరూ మన పర్మనెంట్ గా ఉండే ఫారెన్ సర్వీస్ వాళ్ళు ఆ లైన్ తీసుకుంటారు. హ్మ్. సో ప్రస్తుతం ఏంటంటే ఈవేళంతా ప్రపంచం చూడబోయేది బ్లో బ్యాక్. అమెరికా నుంచి ఏం రియాక్షన్ వస్తుంది అది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రంప్ మొదలు పెట్టాడు హ్మ్. యూరోప్ మీద, కానీ యూరోప్ ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఇతనితో సైలెంట్ గా ఉందాం, రియాక్ట్ అవ్వం, మనం చేసుకునే పని పోవాలని. సో ఇది తప్పకుండా లాంగ్ టర్మ్ యూరోప్ తో మనకి సంబంధాలు ఎలా ఉంటాయంటే ఒకటి మనం మర్చిపోకూడదు. కానీ కాదు, ఎవరి మనం అవసరాలు సంబంధాల గురించి మాట్లాడుకునే ముందు ఇనేవే యూరోప్ రక్షణ విషయంలో దాదాపుగా అమెరికా మీద ఆధారపడిన పరిస్థితి. ఈ మధ్య ఆయన దాని మీద కూడా వాళ్ళ మీద దూషించి నేను ఇంక డబ్బులు ఇవ్వను, అసలు నాటోనే నేను గుర్తించను అన్నట్టు మాట్లాడతాడు. లేకపోతే యునైటెడ్ నేషన్స్కి ప్రత్యామ్నాయం తీసుకురావాలనే ప్రయత్నాలు, ఆయన చేయని ప్రయత్నం ఏముంది? సో ఇప్పుడు సంబంధాలు ఇంక బాగా దెబ్బతిన్నట్టేనా యూరోప్ వర్సెస్ అమెరికా విషయంలో? అది ఎప్పుడు లేదు, ఎప్పుడైనా ఒక నిమిషంలో మారిపోతాయి. అది ఏవి ఒక చిన్న తుఫాన్ వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ మామూలు సూర్యుడు బయటకు వస్తాడు. అది మనం అనుకోకూడదు. ఇది ఏదో అయిపోయింది, ఇక చెడిపోయింది అని ఇండియా పాకిస్తాన్ మధ్యన, ఇండియా చైనా మధ్యన అది కాదు. ఇది కొంచెం అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఒకరి మీద అవసరాలు ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఒక పబ్లిక్ ఇంకో అమెరికన్ పీపుల్ యూరోపియన్ పీపుల్ తో రీచ్ చాలా ఉన్నది. అంతా ఒక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలా. సో ఇది టెంపరీగా కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రంప్తో ఉన్నంత కాలం. సో ఇది మనం ఏదో పర్మనెంట్ ఫీచర్ అయిపోయింది అనుకోవటం వీల్లేదు. తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే, ఈవేళ మనం ట్రేడ్ డీల్ సైన్ చేస్తాం యూరోప్ తో. ఇది ఎంతకాలం ఇంకో 20 సంవత్సరాల వరకు పాకిస్తానంటే ఏం లేదు. రేపు రాబోయే రోజుల్లో ఈ డాలర్ వాల్యూ ఎంత ఉంటుంది, యూరో వాల్యూ ఎంత ఉంటుంది, భారతదేశం కూడా ఎలా ఉంటుంది, మనం కూడా ఎకానమీ సరిగా మేనేజ్ చేస్తామా? ఇక్కడ పెద్ద ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఆరాచిపోయేదో వచ్చి ఏదో జరిగితే మనం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేం. సో ఎస్, నేను అనుకుంటున్నా, ఇందాక పాపారావు గారు చెప్పింది నాకు వినపడలేదు, ఏదో కొంచెం ఫాల్ట్, టెక్నికల్ ఫాల్ట్ ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే ఇది మనకి ప్రస్తుతం మంచిది. మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ లో వెంటనే మనకు కొద్దిగా హెల్ప్ వస్తే భారతదేశానికి మ్యాన్ పవర్, ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ యూరోప్ లో ఎంట్రన్స్ వచ్చి, టెక్స్టైల్స్ కూడా మనకు అలాగే కొన్ని వాటిల్లో మెరీన్ ప్రోడక్ట్స్ కొన్ని వస్తే మనం చాలా వరకు ముందరికి వెళ్ళిపోవచ్చు. ఆ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఒకసారి మార్కెట్ రాగానే ఆ మార్కెట్ అలా కొన్ని సంవత్సరాలు వెళ్తూ ఉంటుంది. సో మంచి అవకాశం భారతదేశాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఇది వాళ్ళ మధ్యన ఏం పడతారో మనం చెప్పలేం. తర్వాత ఇన్ని దేశాలు మనతో ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే తప్పకుండా మన పక్క దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, శ్రీలంకకి పొలిటికల్ మెసేజ్ కూడా వెళ్తాయి. భారత్